గుడ్ మార్నింగ్. ఇవాళ మహారాణి నెక్ ఇది ఒక్కటే చేస్తున్నాం, కటింగ్ చేస్తున్నాం. చూడండి, కటింగ్ చేసిన తర్వాత మీరు చక్కగా నేర్చుకోవచ్చు. స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మనం మహారాణి నెక్ అంటే క్లోజెడ్ నెక్, ఫుల్ హ్యాండ్స్ అయినా పెట్టుకోవచ్చు, ఎల్బో హ్యాండ్స్ పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది ఈ నెక్ అనేది. ప్రతి ఒక్కళ్ళకి కూడా యూజ్ అవుతుందండి. ఫుల్ హ్యాండ్స్ పెట్టి ఇలా మఖమల్ క్లాత్ కానీ పట్టు క్లాత్ కానీ ఫుల్గా లైనింగ్ వేసుకొని కుట్టుకుంటే చాలా బాగుంటుందండి. చాలా అందంగా కూడా ఉంటుంది, గ్రాండ్ లుక్ వస్తుంది, చాలా బాగుంటుంది, అఫీషియల్గా కూడా ఉంటుంది అనమాట. ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ మేడం గారికి నేర్పించుకుంటూ మీకు కూడా ఈ క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను. చాలా ఇంట్రెస్ట్గా స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఇప్పుడు కప్పు పొడవు అనేది మనం ఏం చేయాలి? నార్మల్గా ఇప్పుడు ఈ మేడం నడుము వచ్చేసి 32 అండి. 32 మీదనే మనం చాలా వరకు చేస్తున్నాము. ఈ యొక్క కటింగ్ అనేది 32 కాదు, 34 కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఓకేనా? 30 వాళ్ళకు కూడా సెట్ అవుతుంది. ఎందుకంటే కొద్దిగా హాఫ్ ఇంచ్ లూజ్, హాఫ్ ఇంచ్ టైట్గా కుట్టుకుంటే సెట్ అయిపోతుంది అనమాట. అలా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు కప్పు పొడవు వచ్చేసి మనం రోజు ఎంత పెడుతున్నాం మేడం మీ యొక్క కొలతల ప్రకారం? 15 నుంచి 16 వరకు. 16 పెడుతున్నాం. ఇప్పుడు 16 పెట్టేయండి. కప్పు పొడవు టేప్తో పెట్టేయండి. ఈ హెచ్చు తగ్గింపులు అయితే మనం తీసేసుకున్నామండి. 1 మీటర్ క్లాత్ తీసుకున్నాము. ఫుల్ హ్యాండ్స్కి అయితే 1.5 మీటర్ పడుతుంది. ఈ హ్యాండ్స్కి లైనింగ్ ఎంతవరకు వస్తుందో అంతవరకు పెట్టేసి మిగతాది అయితే ఆ హ్యాండ్స్ ఫుల్గా పెట్టేద్దాము. ఇప్పుడు 16 ఇంచులు పెట్టి మనం ఈ కటింగ్ అనేది చేసేస్తున్నాం అనమాట. ఓకేనా? 16 ఇంచులు కప్పు పొడవు పెట్టేసుకోవాలి. లూజ్ ప్రకారం మళ్ళీ దీని ప్రకారం ఇలా చూడండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు లూజ్ ఎంత మేడం మనది? నడుము లూజు 32లో మనం 8 ఇంచులు పెడుతున్నాం కదా. 8 మనం పెట్టేది ఎంత? 7 14 అలాగే సేమ్ యాజ్ టీజ్గా రోజులాగానే డ్రాయింగ్ అనేది వేస్తున్నారు. 8కి 3 ఇంచులు కలుపుకున్నారు. కలుపుకొని పొడవు ఎండ్ లూజ్కి ఒక డబ్బా అనేది కొలుచుకోవాలి. మొత్తం 13 పెట్టండి మేడం. 13 పెడితే ఒక స్క్వేర్గా వచ్చేస్తుంది అనమాట మనకి. అలా ఇలా కూడా గీసుకోండి ఒక గీత. ఇలా ఇటువైపు కూడా చక్కగా 13కి ఒక గీత. ఇక్కడ నుంచి స్ట్రైట్గా దాంట్లో కలిపేసుకోవాలి. పొడవు అండ్ లూజ్ వచ్చేసినట్టు మనకి ఇలా. ఓకే, ఇప్పుడు మనకు నడుము సైజ్ ఎంత? 8 వచ్చింది 4 భాగాలకి. ఇక్కడ 7 పెట్టుకోవాలి. మొత్తం స్ట్రైట్గా 7 ఇంచులు పెట్టేయండి. అంతే. తర్వాత చంక డౌన్ కూడా 7 ఇంచులు పెట్టండి. 7, 6.5 పెట్టినా సరిపోతుంది, కానీ 7 పెట్టడం వల్ల ఫ్రీగా ఉంటుంది అనమాట మంచిగా. 7 పెట్టేసి ఇటువైపు కలపండి. ఇది యథావిధిగా హై నెక్ లాగా రౌండ్ నెక్ లాగా కాదండి. కొంచెం షోల్డర్ అనేది పెంచుకోవాలి. మహారాణి గారి నెక్ అంటే అటు అవసరం లేదు మేడం, ఇక్కడ దాకా చాలు మనకి. పెట్టేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచులు పెట్టాలి. 3 ఇంచులు పెట్టేసి కొద్దిగా డౌన్ ఒక హాఫ్ ఇంచ్ డౌను ఇక్కడ ఇలా గీసుకోవాలి. హాఫ్ ఇంచ్ డౌన్ మీద అంతే, హాఫ్ ఇంచ్. దీని కాలర్ అనేది ఉండదండి, ఓన్లీ నెక్ క్లోజెడ్ ఉంటుంది. అలా పెట్టేయండి అంతే. అలా పెట్టేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి క్రాస్గా పెట్టి ఒక గీత గీయండి. షోల్డర్ అనేది డౌన్ ఉండాలి ఎవరికైనా. ఇలా ఇలా మనకి బోట్ నెక్కులకైనా కాలర్ నెక్కులకైనా చంకకి మనకి బెడకి హాఫ్ ఇంచ్ అనేది తేడా రావాలి. ఇక్కడ ఇంకా వద్దులేండి, ఇక్కడ అందాజు ప్రకారం మనకు అర్థమవుతుంది కదా. అలా పెట్టేసి ఆ మూలకు కొట్టేయండి ఒక గీత. ఇంతవరకు అక్కడ వరకు ఆ రౌండ్ కలుపుకున్నా. ఓకే, కరెక్ట్గా వచ్చింది. అలా కలుపుకున్నా 1 ఇంచ్ ఎడబెట్టి ఆమ్ హోల్ గీత గీసేయండి. 1 ఇంచ్ ఆమ్ హోల్ లేకుండానే ఇలా మీరు డ్రాప్ చేయాలి మేడం. ఆమ్ హోల్ అది స్కేల్ అవసరం లేదు మనకి. 2 ఇంచులు పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఒక 2 ఇంచులు పెట్టుకొని 1.5 పెట్టుకున్నా. 1.5 పెట్టేసి ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి మనం చక్కగా. అంతే, కలిపేయండి చక్కగా ఇలా. ఓకే,
వచ్చిందిలేండి, కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు. ఇది వచ్చేసి ఇప్పుడు మనకి బ్యాక్ నెక్ అనమాట. మహారాణి నెక్కుకైనా మనకి హై నెక్కుకైనా ఇలా పెట్టుకోవాలి. కాలర్కైనా కూడా ఇంతే, కొంచెం తగ్గించాలి. కాలర్కి ఎంత ఒక 1/4 ఇంచు మందం. రోజా గారి నెక్కుకైతే క్లోజ్గా ఇలా పెట్టుకోవాలి. అర్థమైంది కదా? ఇప్పుడు ఇది సేమ్ కటింగ్స్ సేమ్ ఉన్నాయి, కానీ నెక్కు దగ్గర కొంచెం తేడా ఉంది మనకి. అలా మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా చేసి ఇలా చేసేయండి. ఇది వీళ్ళకి కనిపిస్తుందా పసుపు? కనిపిస్తుందిలేండి, పర్లేదు. సారీ అండి, మేము యూజ్ చేసిన ఎల్లో చాక్ ఏమో సరిగా కనబడట్లేదు, అందుకని కొంచెం టైం తీసుకొని ఇది డార్క్ పింక్ ఉంది, దీంతో మేము సరి అయిన కొలతల ప్రకారం మార్క్ చేసాం. ఇప్పుడు నేను కట్ చేస్తాను, చూడండి. కటింగ్ చేయండి మంచిగా. ఇదైతే మీకు అర్థమవుతున్నాయా మేడం, లేకపోతే ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? లేదు, డౌట్స్ లేదు, అన్నీ అర్థమవుతున్నాయి మీకు. ఇప్పుడు 4-5 కటింగ్లు నేర్చుకున్నారు కదా, ఆ డౌట్లు అయితే మీకు క్లియర్ అయ్యే ఉన్నాయి కదా? క్లియర్ అయిపోయింది. ఇలా చక్కగా ఏం లేదండి, మనకి ఏంటంటే కొలతకి ఎంత తేడా అనేది మనం చూసుకోవడం మోడల్కి. అదొక్కటి చూసుకుంటే ఏదైనా పర్ఫెక్ట్గా వస్తుంది, మనకి ఇబ్బంది లేకుండా చాలా చక్కగా మనకి పని అనేది అయిపోతూ ఉంటుంది అనమాట మనకి. ఓకేనా? చక్కగా మనం ఇలా కటింగ్ అనేది చేసేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి కటింగ్ అనేది. కాకపోతే ఏంటి అంటే కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి, కత్తెర పట్టే వాళ్ళకి కొంచెం భయం అనేది ఉంటుంది. ఇలా ప్రతిదీ కూడా మనం ఏంటి అంటే మంచిగా నేర్చుకోవచ్చు. అసలు ఇంట్రెస్ట్ ఉంటే చాలా చక్కగా మనకి ఎంత ఈజీగా వస్తుందంటే పని. అంత మెయిన్ ఏంటంటే ఇంట్రెస్ట్ ఉండాలి, ఓపిక ఉండాలి పనికి. అవి రెండు ఉంటే మనకి చక్కగా ఈ అనేది మనం చేసుకోవచ్చు. ఓకేనా? ఇక ఇక్కడ ఒక కాటు పెట్టేయండి, ఇక్కడ ఒక కాటు పెట్టేయండి, ఇక్కడ ఒక కాటు పెట్టేయండి. చక్కగా ఇలా మనం కాటు అనేది పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, ఇలా వెరీ గుడ్. ఇవి 2 సెంటర్లోకి ఇక్కడికి